హలో ఎవ్రీవన్, ఐఎమ్ నాగేష్ ఫ్రమ్ శివరాజ్ ఫుట్వేర్. ఒక అన్న వచ్చేసి మా దగ్గరికి వాళ్ళ సర్వే ఒక 11 పేర్స్ ఆఫ్ ఫుట్వేర్స్ కి వచ్చారు. అన్నిట్లో వర్క్ వచ్చేసి ఏముందంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా బల్క్ క్వాంటిటీస్ వస్తారు వాళ్ళ సార్ వాళ్ళవి. సో వచ్చినప్పుడల్లా ఒక 10 పేర్స్ 15 పేర్లు తీసుకొస్తారు. సో ఈసారి ఏంటంటే ఒక 11 పేర్స్ ఆఫ్ ఫుట్వేర్స్ కి వచ్చారు. ఇందులో వచ్చేసి ఒక 6 పేర్స్ ఆఫ్ షూస్ ఉన్నాయి. అవి సల్వాటో ఫెరగ్రామో బ్రాండ్, ఇటాలియన్ బ్రాండ్ ఉన్నాయి. ఒక 2 పేర్స్ వచ్చేసి 2 బూట్స్ న్యూయార్క్ అని ఉంది. ఇంకొక 2 పేర్స్ వచ్చేసి ప్రాడా బ్రాండ్ ఉన్నాయి. ఇంకొకటి జెగ్నా బ్రాండ్ అని ఫార్మల్ స్నీకర్స్ ఉన్నాయి. సో అన్నిటికీ ఏంటంటే మన దగ్గర క్లీనింగ్ వర్క్, పాలిష్ వర్క్ చేయాలి. సో ఇందులో ఇంతకు ముందు ఒకసారి నేను సల్వాటో ఫెరగ్రామో బ్రాండ్ లోఫర్ షూస్ అంతకు ముందు లాస్ట్ ఒక 1 year బ్యాక్ సోల్ రిప్లేస్మెంట్ చేసిన దీనికి. సో ఈసారి వచ్చేసి ఏంటంటే అవే సేమ్ 11 పేర్స్ వచ్చినాయి. మొత్తానికి కలిపి ఏంటంటే 11 పేర్స్ కి పాలిష్ చేయాలి. అందులో 4 పేర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ షూస్ ఉన్నాయి. ఇంకో 4 పేర్స్ వచ్చేసి లైట్ బ్రౌన్ ప్లస్ బ్రౌన్ కలర్ షూస్ ఉన్నాయి. ఇంకో 2 పేర్స్ వచ్చేసి టాన్ కలర్ షూ ఉంది. ఇంకా సింగిల్ పేర్ వచ్చేసి చూడండి బ్రౌన్ కమ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంది. సో ఈ అన్నిటికీ కలిపి పాలిష్ చేద్దాం పని ఒప్పుకున్నాం. ఈ వర్క్ నాకు చేయడానికి మినిమం 6 hours టైం పట్టింది అన్న. ఎందుకంటే బయట వాళ్ళతో కంపేర్ చేసి నా పాలిషింగ్ వర్క్ చాలా డిఫరెంట్ ఉంటది. నేను వాడే క్రీమ్స్ కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి, బయట వాటితో మీరు కంపేర్ చేసుకోవాలంటే ఒకసారి మీరు అదే పాలిష్ చేయించుకోండి, బయట పాలిష్ చేయించుకో, మీకు అర్థమవుతుంది ఏంటంటే ఫినిషింగ్ ఏంటంటే మీకు అర్థమవుతుంది. సో ఈ పాలిష్ వర్క్ ఏంటంటే కొంతమంది కస్టమర్స్ నా దగ్గరికి ఆల్ ఓవర్ ఇండియా వర్క్ వస్తున్న దగ్గర. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తమిళనాడు ప్రెసెంట్ అయితే మనకు ఈ స్టేట్స్ నుండి వర్క్ వస్తున్నాయి. అందరికీ వర్క్ చేసి ఇస్తున్నాం, హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మనము ప్రతి కస్టమర్ చెప్తున్నాం అన్న, మీరు నాకు కావాలంటే నా గూగుల్ బిజినెస్ అకౌంట్ ఉంది. ఆ బిజినెస్ అకౌంట్ లో ఒకసారి మీరు వెళ్ళి శివరాజ్ ఫుట్వేర్ సేల్స్ అండ్ సర్వీస్ కొట్టండి. మీకు ప్రతి కస్టమర్ ఇచ్చే రివ్యూ మీకు అర్థమవుతుంది. అన్ని జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. అవి కస్టమర్ పని చేయించుకోవడానికి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏందో వాళ్ళే చెప్తారు. సో చూడండి అన్న, మన వర్క్ వచ్చేసి ఏముందంటే ఫస్ట్ ప్రాసెసింగ్ చాలా పెద్దగా ఉంటది. ఫస్ట్ ఏం చేస్తా అంటే మనము దీని మీద ఉన్న మొత్తం డస్ట్ అయితే ఉంటుందో ఆ డస్ట్ పార్టికల్ మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఫస్ట్ మన దగ్గర క్లీనింగ్ వర్క్ అయినాక ఒక లిక్విడ్ ఉంటుంది షూకి సంబంధించిన పాలిష్, ఆ లిక్విడ్ అప్లై చేస్తాం. అప్లై చేసినాక మళ్ళీ ఒక 10-15 ఆరబెట్టేస్తాం. ఆఫ్టర్ 10 minutes మళ్ళీ దీనికి క్రీమ్ పెడతాం. మళ్ళీ ఒక 10 minutes ఆరబెట్టేస్తాం. దానికి మళ్ళీ క్రీమ్ పెట్టినాక మళ్ళీ ఒక 5 to 10 minutes లో ఫినిష్ అయిపోతుంది వర్క్. ఇది కంప్లీట్ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఎందుకంటే చూడండి ప్రాసెస్ ఏందో మీకు చెప్తాను చూడండి. మీరు ఒకవేళ మా ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు అయితే కంప్లీట్ వీడియో చూడండి, మీకు అర్థమైతే ఏందో. మామ ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఒకరోజు తప్పకుండా సక్సెస్ అవుతాం. అప్పటి వరకు ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడు వర్క్ వచ్చేసి ఏమైందంటే బ్లాక్ కలర్ షూస్ కి లిక్విడ్ పాలిష్ అప్లై చేస్తాం చూడండి. ఒకసారి ఒక 10 నుండి 15 నిమిషాలు మంచిగా ఆరబెట్టేస్తాం. దీనికి ఆరినాక సెకండ్ కోటింగ్ వచ్చేసి క్రీమ్ అప్లై చేస్తాం. నేను దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్ని ఏదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. జరిగిన పీడకల వల్ల నీ కల మాత్రం వదిలేకు, అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు. ఇందాక ఏంటంటే బ్లాక్ కలర్ దానికి కోటింగ్ అయిపోయింది, సింగిల్ కోటింగ్. మళ్ళీ ఇప్పుడు బ్రౌన్ కలర్ కోటింగ్ ఇస్తాం చూడండి, లిక్విడ్ అప్లై చేస్తాం దీనికి. సో నేను చెప్పేది ఏంటంటే బాస్, నా పని గొప్పతనం చెప్పుకోవట్లేదు. నేనే మంచి చేస్తా, నాకన్నా మంచి వర్క్ చేయాలని చెప్పట్లేను. గొప్పతనం ఇప్పుడు ఏమైతుంది అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటది. నేను చెప్పుకోనట్లా ఏమో అసలు నా కష్టం ఏందో, నా టాలెంట్ ఏదో బయట పెట్టి యూట్యూబ్ లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, రీల్స్ అప్లోడ్ చేస్తూ, వీడియోస్ అప్లోడ్ చేస్తూ నా టాలెంట్ చూపించుకో, మీ సపోర్ట్ అడుగుతుంది అంతేగాని ఎవరి దగ్గర నేను డబ్బులు అడగట్లేను, ఏం అడగట్లేను. ఇది నా కుల వృత్తి, ఇది నా పని, నేను చేసుకోవాలి అని చెప్పి గట్టి నమ్మకం నాకుంది. 24 మంది కోచ్లు చెప్పేశారు వీడిని ట్రైన్ చేయలేమని. ఎప్పుడు వీడిని వెనకేసుకొస్తావే, ఇప్పుడు చెప్పు. చెక్కలేకపోవడం శిల్పి దోషమా? మళ్ళీ ఆఫ్టర్ 15 minutes దీనికి చూడండి బ్లాక్ కలర్ క్రీమ్ అనేది అప్లై చేస్తాం. దీనికి కంప్లీట్ బ్లాక్ కలర్ క్రీమ్ అప్లై చేసినాక మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆరబెట్టేస్తాం. ఎంత మంచి ఆరింది అనుకోండి అంత మంచి ఫినిషింగ్ వస్తుంది దీనికి. చూడండి అన్న, నేను చెప్పాల్సి ఒకటే, పాలిష్ అనేది బయట ఏడైనా అవుతుంది. సో ఏంటంటే చూడండి బయట పాలిష్ కి మన పాలిష్ కి కంపేర్ చేస్తే చాలా ఫరక్ వస్తుంది. డిఫరెన్స్ వచ్చేసి ఏముంటది అంటే చూడండి, బయట పాలిష్ చేయించుకుంటే ఓన్లీ మీకు క్రీమ్ పెట్టి షైనింగ్ వేసి చేస్తారు, పెద్ద బ్రష్ ఉంటది, దాంతో బ్రష్ ఒకటి చేస్తారు. ఇంకొకటి ఏంటంటే నేను నా పని గురించి గొప్పతనం చెప్పుకోవట్లేను. రాయి దోషమా? కానీ నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి మా అమ్మ. నాన్నలాంటి వాళ్ళు ఒక విషయం నేర్చుకోవాలంటే రూల్స్, టెక్నిక్స్, ట్రైనింగ్ ని నమ్ముతారా. కానీ నువ్వలా కాదు. నీలో ఒక విషయాన్ని నేర్చుకోవాలన్న ఉత్సాహం, నీ ఇంట్యూషన్, ఇవి రెండే నీ బలం. అయినా నీలాంటోడే గెలుస్తాడు. ఆ గెలుపు ఎలా ఉంటుందంటే చూడండి అన్న, ఇప్పుడు మన దగ్గర క్రీమింగ్ పాలిష్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మనం దీనికి న్యూట్రల్ క్రీమ్ వాడతాం. మనం ఫేస్ కి అయితే ఫెయిర్ హ్యాండ్సమ్ వాడతాము, సేమ్ అట్లానే దీనికి కూడా షూ కూడా ఫెయిర్ హ్యాండ్సమ్ ఉంటుంది. ఒకటి ఇది వాడినా కూడా ఎంత ప్రెష్ కొడితే అంత షైనింగ్ అనేది వస్తుంది, అంత లుక్ అనేది వస్తుంది, గ్లో వస్తుంది మనకు కూడా ఫేస్ లో. అదే గ్లామర్ దీనికి కూడా వస్తుంది. సో చూడండి మన దగ్గర కస్టమర్ కి సరే జెన్యూన్ గా వర్క్ ఉంటది. నన్ను నమ్మి ఇంతగా ప్రతి కస్టమర్ నన్ను నమ్మి నాకు పని ఇస్తారు కాబట్టి ఈ రోజు శివరాజ్ ఫుట్వేర్ ఇక్కడ ఉంది. మీ సపోర్ట్ వల్లనే నాకు 0 followers ఉండే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, ఒక రాయేసిన ఈ ప్లాట్ఫామ్ లో ఒక రాయేసిన చూసామని చెప్పేసి నా టాలెంట్ చూసి, నా పని చూసి కస్టమర్స్ ఏంటంటే నాతో అప్రోచ్ అవుతూ వాళ్ళ పని ఏందో బ్రాండెడ్ షూస్ ఉన్నప్పుడు, బ్రాండెడ్ ఫుట్వేర్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక మంచి కాంప్లిమెంటరీ సపోర్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు కొంత వస్తున్న దగ్గరికి చెప్తున్నా. నేను చెప్పుకోవట్లేదు, నేను కస్టమర్ రివ్యూ ఇచ్చినప్పుడే నేను రివీల్ చేస్తాను అది.
నేను ఖచ్చితంగా గెలుస్తాను. నాకు ఆ విషయం తెలుసు. నాకు ఇంకొన్ని దెబ్బలు తాకొచ్చు, ఇంకొన్నిసార్లు నేను కింద పడచ్చు, నా శక్తి మొత్తం అయిపోయే స్టేజ్ కూడా నాకు రావచ్చు. అప్పటికి నేను నిల్చుంటాను. ఓటమిని అంగీకరించి నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఉన్నది ఒక్కటే జీవితం. దాన్ని ఓడిపోయినన్న బాధలోనో లేదా ఓడిపోతానన్న భయంలోనో గడపాలన్న ఉద్దేశం లేదు. ఈ రోజు నాది కాకపోవచ్చు. ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్ ఇది వచ్చేసి చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి రెడీ అయిందన్న. మీరు చూడండి ప్రతి ఒక్క ఫుట్వేర్ చూడండి అన్న, సేమ్ ఫినిషింగ్ ఉంటది. ఇంత ఫరక్ ఉండదు అలా. నాతో ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకు కంపల్సరీ వర్క్ చేస్తాను. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను చేసే కష్టానికి ఏందన్నా మీరు ఇచ్చే డబ్బులు ఇంపార్టెంట్ కాదు. నా కష్టానికి సో ప్రైస్ అడుగుతాం మీకు, అది మీకు ఓకే అయితే వర్క్ తీసుకుంటాను నేను. చూడండి బ్రో, మన దగ్గర హెవీ ప్రైస్ ఏముండదు. మీ వర్క్ కి తగ్గట్టు రీజనబుల్ ప్రైస్ ఉంటది. దాని తగ్గట్టు పని కూడా చేస్తే కంపల్సరీ. డబ్బులు తీసుకున్నాం ఏదో పని చేసిన అటు ఉండదు. దానికి తగ్గట్టు పని చేస్తాను నేను. వర్క్ అయితే అయిపోయినాక అన్న అయితే ఫుల్ సాటిస్ఫైడ్. అన్న వాళ్ళ సార్ ఏంటంటే అపోలో హాస్పిటల్ దగ్గర డౌన్ లో మూల మీద షాప్ ఉంటది, ఆడికో చెప్పించుకురా బయట ఏడే చెప్పేదని చెప్పారు అన్నకి. ఇది సరే అని చెప్పి అన్న వచ్చారు మన దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు నా ఛానల్ అనేది ఇక్కడ దాకా ఉంది. ఏంటంటే ఇంకోటి కొంతమంది కస్టమర్స్ ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, ఫాలోయింగ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఏంటంటే అవసరం ఉన్నంత సేపు వాళ్ళకి ఫాలో అవుతారు, అవసరం కాగానే అన్ఫాలో కొట్టేస్తారు. అది మీ ఇష్టం. ఆ తర్వాత మీకే లాస్. అది నా గొప్పది చెప్పట్లేను, మీకే లాస్ ఎప్పటికైనా సరే. నాది అన్న రోజు వచ్చేదాకా నేను నిలబడ. మన షాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది. లొకేషన్ వరకు కావాలంటే మీరు గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి శివరాజ్ ఫుట్వేర్ సేల్స్ అండ్ సర్వీస్ కొడితే వచ్చేస్తారు. సో చూడండి అన్న వర్క్ అయితే అయిపోయినాక అన్న మజాక్ లో అన్న నాది కూడా వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెట్టు, నేను కూడా ఫేమస్ అవుతా అని చెప్పారు. సరేనా రండి మీరు కూడా రండి వీడియో తీసామని చెప్పి. అన్న మాట ఇంకో అన్న వచ్చిండే నాకు ఎవరైతే హ్యాండ్ ఓవర్ ఇష్యూలు అన్నతో వీడియో చూపించిన అన్న వీడియో చేయండి అన్న, యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తానా అని చెప్పిన అన్నకి. ఒకవేళ మీకు నా పని నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి అన్న. లైక్ కొట్టే పర్లేదు కానీ నా అకౌంట్ నా వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. ఎప్పటికీ మీ ఫ్రెండ్స్ కి పనికి వస్తాయి. థ్యాంక్ యూ.